వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ టైం చేసిన ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చింది. నా దృష్టిలో మంచి రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఈరోజు కూడా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసింది. పిల్లలు ఎవ్వరూ వాటర్ తాగరు. ఎందుకంటే మా ఆయన తాగడు కాబట్టి నాకు తెలుసు. అసలు పిల్లలు ఎవ్వరూ వాటర్ తాగరు. దాంతో మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తాగించడానికి అనేది మనకి మాత్రమే తెలుసు. దాని గురించి నా టిప్స్ ఇద్దామని వచ్చాను. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఎలా రెక్టిఫై చేయగలము అని చెప్పడానికి మాత్రం ఇప్పుడు వచ్చాను నేను. లాస్ట్ టైము నేను ఒక షార్ట్ పెట్టాను, ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశామని. ఆ రోజు ఎందుకు జాయిన్ చేశామంటే డీహైడ్రేషన్ అయిపోయి అయానికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అంటే బేసిక్గా వాటర్ తాగక డీహైడ్రేషన్ అయిపోయాడు. అప్పుడు నేను తెలుసుకున్నా, ఓహో డీహైడ్రేషన్ ఇంత ఎఫెక్ట్ పడుతుందా పిల్లలు అంటే వాళ్ళు వద్దులే తాగేరులే అనుకుని మనం వదిలేస్తాం, కానీ వాళ్ళని దగ్గరుండి తాగించాల్సింది ఇంత ఇంపార్టెంటా అనే విషయం నాకు ఇప్పుడు తెలిసింది. వాటర్ తాగకపోతే పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ముందు డిస్కస్ చేద్దాము. వాటర్ తాగకపోతే బేసిక్గా వాళ్ళ ఐస్ నుంచి ఎల్లో డిశ్చార్జ్ వస్తుంది, యూరిన్ సరిగ్గా పాస్ చేయరు, బాడీ హీట్ ఎక్కువైపోయి మోషన్ ఫ్రీ అవ్వదు, కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది, యూరిన్ వెళ్తున్నా కూడా చాలా ఇబ్బంది పడతారు, ఏడుస్తారు కానీ కళ్ళ నుంచి నీళ్ళు రావు. చాలా అంటే ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎక్కువ వాటర్ తాగకపోతే దగ్గు బాగా వచ్చేస్తుంది. మెల్లిమెల్లిగా వాళ్ళ వాయిస్ చేంజ్ అయిపోయి దగ్గు వస్తుంది. మీకు ఫీవర్ కానీ కోల్డ్ కానీ లేకుండా ఓన్లీ దగ్గు మాత్రమే వచ్చిందంటే దాని మెయిన్ రీజన్ వాటర్ తాగట్లేదు అని మాత్రమే. మనం పద్దాగా వాళ్ళకి వాటర్ పట్టించాల్సిందే. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా రాకుండా ఉండడానికి ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను నేను. బేసిక్గా వాటర్ ఎక్కువ తాగాలి అంటే పిల్లలు బేసిక్గా వాటర్ వద్దంటారు. అయాన్ అయితే అస్సలు తాగడు. డిఫరెంట్ కప్స్ అంటే ఒకరోజు పెద్ద గ్లాసులు ఇస్తాను, ఇంకో రోజు ఇంకా చిన్న గ్లాసులు ఇస్తాను, ఇంకో రోజు మగ్గులో ఇస్తాను, తను టానిక్ వేసుకునే క్యాప్లో కూడా ఇస్తాను ఒక్కొక్కసారి. అలా డిఫరెంట్ క్యాప్స్ ట్రై చేస్తాను. డిఫరెంట్ గ్లాసెస్ ట్రై చేస్తుంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందంట. నేనైతే ఇది ట్రై చేయలేదు అసలు, కానీ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ అనేది కూడా హెల్ప్ అవుతుందని విన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా కోకోనట్ వాటర్ మజ్జిగ చాలా బాగా ఇవ్వాలి. అయాన్ అయితే అసలు ఆ కోకోనట్ వాటర్ మజ్జిగ తాగడు. ఈ మధ్యనే ఒక 2 days నుంచి కోకోనట్ వాటర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్లో ఈ టానిక్ వేసి దాంట్లో ఇస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతున్నాడు. ఇదేదో బాగుంది, ఇదేదో బాగుంది అని. వాళ్ళు తాగకపోతే ఇలా డిఫరెంట్ కప్స్లో ట్రై చేసుకోవడం, మనకి ఇంకా ఆప్షన్ లేదు. కోకోనట్ వాటర్ మజ్జిగ ఇవ్వాలి. ఇంకా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టాలి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్లో మిలాన్స్ అంటే మస్క్ మిలాను, వాటర్ మిలాను ఇవన్నీ వస్తాయి. పప్పాయాలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు, కానీ వేడి చేస్తుంది అంటారు. కానీ వాటర్ కంటెంట్ ఉంటే ఎందుకు వేడి చేస్తుంది దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. కివీ ఆరెంజ్లో కూడా మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా గ్రేప్స్లో కూడా వాటర్ కంటెంట్ బాగుంటుంది, కానీ ఇప్పుడు అందరూ న్యూస్లో అన్నింటిలో వచ్చేస్తుంది. గ్రేప్స్లో అంటే పెస్టిసైడ్స్ బాగా కలుపుతున్నారంట. సో గ్రేప్స్ ఇవ్వద్దని అంటాను కొన్ని రోజుల పాటు. చిన్నపిల్లలు కదా, ఇచ్చే లెక్కైతే వాటర్లో బాగుంటుంది నానబెట్టుకుని అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి నానబెట్టుకుని సాల్ట్ అని వేసి తర్వాత క్లీన్ అయ్యాక పూర్తిగా అప్పుడు ఇవ్వాలి, లేదంటే ఇవ్వద్దని అంటాను నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మన పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇస్తాము. డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా బాడీ హీట్ ఇంక్రీజ్ అవుతుంది. అందులో మనం పిల్లలు వాటర్ తాక ఈ బాడీ హీట్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా చేస్తే ఇంకా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. ఆ డ్రై ఫ్రూట్లో ఇవ్వండి మీరు డ్రై ఫ్రూట్స్, కానీ డైలీ ఇవ్వద్దని చెప్తారు. అంజీరు పిస్తాలో హీట్ ప్రొడ్యూస్ చేయవు. ఇంకా ఏ డ్రై ఫ్రూట్ అయినా జీడిపప్పు అవనివ్వండి, బాదం పప్పు అవనివ్వండి, ఆప్రికాట్, వాల్నట్ ఏదైనా, డేట్స్ కూడా మనకి బాడీ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఇవి చెప్పినవి డైలీ ఇవ్వద్దు. కాబట్టి మీరు అంజీరు పిస్తా డైలీ ఇచ్చుకోవచ్చు పిల్లలు తింటుంటే. వస్తే కీర దోసకాయ బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది కీర దోసకాయ. అండ్ దోసకాయ నార్మల్గా మనం కూర వండుకునే దోసకాయలో కూడా వాటర్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఆయన కీర దోసకాయ తింటాడు కానీ దోసకాయ తిండు. టమాటాలో ఉంటుంది, సొరకాయ, బీరకాయ ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్. ఇవన్నీ మీరు పిల్లలకి ఇచ్చుకోవచ్చు హ్యాపీగా. మీకు ఒక మంచి టిప్ చెప్పనా, అర్ధరాత్రి కూడా పిల్లలకి వాటర్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏడుస్తున్నా నిద్రలోంచి లేపి వాటర్ ఇవ్వండి. వాటర్ ఇస్తేనే వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను.
ఎందుకంటే మనం తాగుతాము, మనకు వాటర్ అవుతుంది, వాళ్ళకి ఏం అవ్వదులే అనుకునే ఫీలింగ్లో నేను ఉన్నాను ఇన్ని రోజులు. అలా కాదు, పిల్లలు నైట్ టైం ఆయన పాలు తాగుతాడు కాబట్టి పడుకుంటాడులే అనుకుని నాకు నోరు తడిగానే ఉంటుంది అనుకున్నా, కానీ అస్సలు కాదు. పాలు సాలిడ్, వాటర్ లిక్విడ్, అసలు సంబంధమే లేదు. వాటర్ ఖచ్చితంగా ఇవ్వండి, ఖచ్చితంగా హ్యాపీగా పడుకుంటారు. వాళ్ళు వాటర్ ఎక్కువ తాగుతున్నారని మనకి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఆకలి వేస్తుంది చక్కగా, వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటెడ్గా, పిల్లలు హైడ్రేషన్గా ఉంటే చక్కగా ఆకలి వేస్తుంది, చక్కగా తినగలుగుతారు, చక్కగా మోషన్కి వెళ్తారు. మనం రోజుకి ఎన్నిసార్లు వాళ్ళు టాయిలెట్కి వెళ్తున్నారు అనే విషయం మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. రోజుకి ఎన్నిసార్లు వెళ్తున్నారు, అట్లీస్ట్ 3 hours వన్స్ వెళ్ళాల్సిందే. నేను అయాన్తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను కనుక్కున్న సొల్యూషన్స్ ఇవి మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇవి కనుక మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నాకు ఈ వీడియోని తీయడానికి హెల్ప్ చేసిన నా కెమెరామ్యాన్ మిస్టర్ హస్బెండ్ గారికి థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.